Hello everyone, welcome to my channel. In this video, I will explain about check both are equal or not. ఓకే, సో ఇక్కడ రెండు డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఏ, సెకండ్ డయాగ్రామ్ వచ్చేసి బి. ఈ రెండు ఈక్వలా కాదా మనము ఇప్పుడు చెక్ చేయాలి. ఓకే, సో ఇలా చెక్ చేసే ముందు ఒకసారి మనం ఏ డయాగ్రామ్ తీసుకుంటా, దీంట్లో రెండు స్టేట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. బి డయాగ్రామ్లో 3 స్టేట్స్ ఉన్నాయి, సిడిఈ. ఏ డయాగ్రామ్లో ఏ వచ్చేసి ఇనిషియల్ స్టేట్ అవుతుంది, ఫైనల్ స్టేట్ అవుతుంది. ఇనిషియల్ స్టేట్ అంటేనేమో ఆరో మార్క్ ఉండాలి ఇక్కడ, స్టార్టింగ్ పాయింట్ లెక్క. ఓకే, ఫైనల్ స్టేట్ అంటేనేమో డబుల్ సర్కిల్. ఈ డయాగ్రామ్లో ఏ వచ్చేసి ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ అవుతుంది. ఈ సెకండ్ డయాగ్రామ్లో సి వచ్చేసి ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్. అట్లానే డి వచ్చేసి ఫైనల్ స్టేట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు డయాగ్రామ్స్లో మనము ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేయాలి. సో ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి దీనిలో. ఒకసారి మనం సొల్యూషన్ చూసినప్పుడు, సో ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ ఇక్కడ స్టేట్స్ అయితే రాయాలండి ఫస్ట్. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టేట్స్ అయితే రాద్దాము. సో మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ మనము స్టేట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకే, సో దీని తర్వాత స్టేట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము స్టేట్స్కి అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకోవాలండి. అదే వచ్చేసి మనకి ఇన్పుట్ వాల్యూస్. సో మనకి ఇక్కడ ఈ ఇన్పుట్ వాల్యూస్ దీంట్లో ఏమేమి ఉన్నాయండి, ఒకటి 0, ఒకటి 1, ఒకటి 0, ఒకటి 1. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అయితే మనము రాయాల్సి ఉంటుంది. అదే ఒకటి 0, ఒకటి వచ్చేసి 1. సో ఇనిషియల్గా మనము లెఫ్ట్ సైడ్ స్టేట్స్ రాసాము, రైట్ సైడ్ ఇన్పుట్ వాల్యూస్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో ఒక స్టేట్ తీసుకోండి. సో లెట్ us టేక్ క్యాపిటల్ ఏ. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో క్యాపిటల్ ఏ తీసుకున్నాను. రైట్ సైడ్, సో రైట్ సైడ్ డయాగ్రామ్లో ఒక స్టేట్ తీసుకోండి, లెట్ us సే సి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కనుక్కోవాల్సింది ఏ ఆఫ్ 0, సి ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 ఏ వస్తుంది కదా, ఇక్కడ ఒకసారి ఏ అయితే రాయండి. సి ఆఫ్ 0, సో సి ఆఫ్ 0 డికి అయితే వెళ్తుంది, డి. నెక్స్ట్ ఏ ఆఫ్ 1, సి ఆఫ్ 1. సో ఏ ఆఫ్ 1 బి. నెక్స్ట్ వన్ సి ఆఫ్ 1 ఈ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో ఒక స్టేట్ తీసుకున్నాము, రైట్ సైడ్ డయాగ్రామ్లో ఇంకో స్టేట్ తీసుకుని జస్ట్ ఇలా మనము పర్ఫామ్ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి వెరిఫై చేయాలి. చూడండి, ఇక్కడ చూస్తే దీంట్లో మనకి ఏ ఏ అనేది ఏంటి, ఇక్కడ ఫైనల్ స్టేట్. సో కాబట్టి జస్ట్ ఇలా రాయండి, ఫైనల్ స్టేట్. డి అనేది ఏంటి, డి అనేది కూడా ఫైనల్ స్టేటే, ఫైనల్ స్టేట్. నెక్స్ట్ బిఈ. సో బి అనేది ఏంటి, ఇక్కడ ఫైనల్ స్టేట్ కాదు, యాక్చువల్గా దీన్ని మనము ఇంటర్మీడియట్ స్టేట్ అని అనడం జరుగుతుందండి. ఓకే, సో ఈ అంటే ఏంటి, ఈ అనేది కూడా ఇంటర్మీడియట్ స్టేటే. ఎందుకు, ఈ అనేది సింగిల్ సర్కిల్ ఉంది కాబట్టి ఇది ఇంటర్మీడియట్ స్టేట్ అవుతుంది. బి అనేది సింగిల్ సర్కిల్ ఉంది కాబట్టి ఇది కూడా ఇంటర్మీడియట్ స్టేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. మనం ఇలా చేసేటప్పుడు ఒకవేళ కనుక మనకి ఫైనల్ స్టేట్ ఇది వస్తే యాక్సెప్ట్, ఇంటర్మీడియట్ స్టేట్ ఇది కూడా యాక్సెప్టే. సో మిగతా కేసెస్ ఇవి కూడా యాక్సెప్ట్ కాదు. అంటే ఫైనల్ స్టేట్, ఇంటర్మీడియట్ స్టేట్ ఇది యాక్సెప్ట్ కాదు, ఇంటర్మీడియట్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఇది యాక్సెప్ట్ కాదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేట్ వచ్చింది, ఇది ఓకే, నో ప్రాబ్లం. ఫైనల్ స్టేట్ వచ్చింది, ఇది నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఏసీ అయిపోయింది కదా, సో మనకు దీంట్లో వచ్చే నెక్స్ట్ వాల్యూ ఏముంది, ఏ ఉంది, డి ఉంది. సో ఒక్కసారి అయితే ఇక్కడ
ఏడి అయితే తీసుకోండి. సో మనం ఇంతకుముందు ఏసీ కంప్లీట్ చేసాము. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకొని దీని తర్వాత మనకి ఇచ్చిన ట్రాన్సిషన్ టేబుల్లో ఇక్కడ మనం డ్రా చేసేటప్పుడు ఈ టేబుల్లో ఫస్ట్ ఏమొచ్చిందండి ఏడి. సో కాబట్టి ఇక్కడ ఏడి తీసుకోవడం జరిగింది. ఏ ఆఫ్ జీరో ఏ ఓన్లీ. నెక్స్ట్ డి ఆఫ్ జీరో డి ఆఫ్ జీరో డి ఓన్లీ. నెక్స్ట్ ఏ ఆఫ్ వన్ డి ఆఫ్ వన్ ఏ ఆఫ్ వన్ బి డి ఆఫ్ వన్ డి ఆఫ్ వన్ ఈకి వెళ్తుంది కదా, జస్ట్ ఇలా రాయండి ఇక్కడ, ఇంతే. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్, మళ్ళీ ఇది మనం వెరిఫై చేయాలి ఇది ఏ స్టేట్స్ ఎక్కడ ఉన్నాయో. ఏ ఏ అంటే ఏంటి, ఫైనల్ స్టేట్. డి అంటే ఏంటి, ఫైనల్ స్టేట్. సో నెక్స్ట్ బిఈ బిఈ వస్తే ఏంటి, బి అనేది ఇంటర్మీడియట్ స్టేట్, ఈ అనేది ఇంటర్మీడియట్ స్టేట్. ఎందుకు ఇక్కడ బిఈ ఇంటర్మీడియట్ స్టేట్, బికాస్ ఓన్లీ సింగిల్ స్టేటే ఉంది. డబుల్ సర్కిల్ ఉంటే దాన్ని మనము ఫైనల్ స్టేట్ అంటాము. చూడండి ఏ ఫైనల్ స్టేట్ డి ఫైనల్ స్టేట్, ఎందుకంటే ఇక్కడ డబుల్ సర్కిల్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇంతవరకు ఏం తీసుకున్నాము, ఏసీ అయిపోయింది, ఏసీలో ఏడి కూడా అయిపోయింది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ మనకు సెకండ్ దాంట్లో ఏమొచ్చింది, ఈ ఏడికి ఎఫ్ఎస్ అంటే ఫైనల్ స్టేట్ నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్ స్టేట్ ఇది కూడా నో ప్రాబ్లం. ఓకే, సో ఏసీ అయిపోయింది, ఏడి అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి ఇక్కడ బిఈ. సో జస్ట్ ఇక్కడ బిఈ అయితే యాజ్ ఇట్ ఈస్గా రాయాలండి ఇక్కడ బిఈ. సో ఇప్పుడు బిఈ రాసేటప్పుడు మళ్ళీ బి ఆఫ్ జీరో ఈ ఆఫ్ జీరో. సో బి ఆఫ్ జీరో అంటేనేమో ఏ, నెక్స్ట్ వన్ ఈ ఆఫ్ జీరో ఈ ఆఫ్ జీరో వచ్చేసి సి. ఓకే, సో ఈ ఆఫ్ జీరో వచ్చేసి సి. నెక్స్ట్ వన్ బి ఆఫ్ వన్ ఈ ఆఫ్ వన్. సో బి ఆఫ్ వన్ అంటేనేమో బి ఓన్లీ, ఈ ఆఫ్ వన్. సో ఈ ఆఫ్ వన్ అంటే ఈ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేయాలి దీన్ని, ఇంటర్మీడియట్ స్టేటా ఫైనల్ స్టేటా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏసి, సో ఏ వచ్చేసి ఫైనల్ స్టేట్, సి వచ్చేసి ఫైనల్ స్టేట్. సి సి అంటే కూడా ఇక్కడ ఫైనల్ స్టేటే సెకండ్ డయాగ్రామ్లో సి. బి అంటే ఏంటి ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేట్, ఈ అంటేనేమో ఇంటర్మీడియట్ స్టేట్. ఇక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ఫైనల్ స్టేట్ ఇంటర్మీడియట్ స్టేట్. చూడండి ఇక్కడ మనకు లాస్ట్ ఇంతకుముందు బిఈ అయితే చేసాం, ఈ బిఈని. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఏడి ఉంది, సో ఈ ఏడికి వచ్చిందో నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఏంటి ఏడి, సో ఏడి ఆల్రెడీ అయిపోయింది. బిఈ ఆల్రెడీ అయిపోయింది. ఏసీ కూడా అయిపోయింది. బిఈ కూడా అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం ఏ స్టేట్స్ రాయడానికి వీలు లేదు. ఇలా వీలు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి చెక్ చేసుకోవాలి అన్నీ. సో ఫైనల్ స్టేట్ పక్కకి సేమ్ స్టేట్స్ వస్తే నో ప్రాబ్లం, అంటే ఫైనల్ స్టేట్ రావచ్చు, ఇంటర్మీడియట్ స్టేట్ కూడా రావచ్చు. ఓకే, సో ఇక్కడ అన్ని ఇలా వచ్చినాయి కాబట్టి పక్కకి సేమ్ వచ్చినాయి కాబట్టి నో ప్రాబ్లం. హెన్స్ వీ కెన్ సే బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఓకే, సో ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ విధంగా మనము రెండు డిఎఫ్ఏస్ని ఈక్వలా కాదా మనము వెరిఫై చేయవచ్చు. ఇది చాలా చాలా సింపుల్ ప్రొసీజర్, ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.